తనను ఫోన్లో వేధిస్తున్న ముగ్గురు యువకులపై ఓ బాధితురాలు పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఫోటో పెట్టి అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్న ముగ్గురిపై కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోద్ కుమార్ వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియాలో వీడియో కూడా రిలీజ్ చేసింది బాధితురాలు. సనాతని ట్రావెల్ ఇన్స్టాగ్రామ్ ఐడితో ప్రమోద్ యువతులకు వల వేస్తున్నాడని ఆరోపిస్తోంది. తనను అసభ్యంగా దూషించడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు యువకుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటోంది. ఇన్స్టాలో తనకు ప్రమోద్ కుమార్ పరిచయమయ్యాడని బాధిత యువతి చెబుతోంది. తనను అన్నా అని పిలిచానని, దాంతో ప్రమోద్ కుమార్ తన వ్యక్తిగత విషయాలు చెప్పినట్లు బాధితురాలు చెప్పింది. ఇటీవలి కాలంలో తన తప్పెత్తి చూపడంతో తనపై కోపం పెంచుకున్నట్లు వాపోయింది. ఇదే సమయంలో ప్రమోద్ కుమార్ కు వ్యతిరేకంగా వీడియో వచ్చిందని, దాని కింద తన కామెంట్ చూసి పర్సనల్ అటాక్ ప్రారంభించినట్లుగా చెబుతోంది. ఇన్ఫ్లుయెన్సర్ సనాతన ట్రావెలర్ ప్రమోద్ కుమార్ కు శిక్ష పడాలి, బుద్ధి రావాలంటున్న బాధితురాలితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాంటి ట్రోలింగ్కి గురైనటువంటి ఒక మహిళ బయటకు వచ్చి తన ఆవేదనను వెళ్ళగక్కుంది. ఆ మహిళ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. భవానీ గారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. రీసెంట్గా మీద ఒక వీడియో చూసాము. కొంతమంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మీ పేరు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, అసభ్యకర పదజాలంతో మిమ్మల్ని దూషిస్తున్నారని చెప్తూ ఏడ్చుకుంటూ మీరు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? అయితే ఒక 2 years బ్యాక్ అనుకుంటా నేను సనాతన ధర్మం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో అలా మాట్లాడుతున్నప్పుడు తోటి క్రియేటర్స్ కూడా నాకు పరిచయం అవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో నేను ఎవరినైనా అన్న, తమ్ముడు అని సంబోధిస్తూ ఉంటాను. సో ఈ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నాకు పర్సనల్గా DM చేశాడు. ఒక వీడియో త్రూ చేసి కాంటాక్ట్ అయ్యాడు అనమాట. సో అక్కడ నుంచి అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశాను. సో అలా ఒక 8 months 9 months మా అన్నా చెల్లెళ్ళ బంధం అలా కొనసాగింది. తర్వాత వేరే ఇష్యూస్, ఆయనకు చాలా తలనొప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునే స్వభావం అతనిది. సో అలా వేరే వాళ్ళ మ్యాటర్స్ వచ్చి నా దగ్గర చెప్పడం లాంటివి చేసేవాడు అనమాట. సో చెప్పినప్పుడు ఎవరికైనా ఒకసారి 2 సార్లు వింటాం, కానీ ప్రతిసారి వింటూ కూర్చోం కదా. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో అలా నాకు అతను చెప్పే దాంట్లో నాకు ఇతనిది రాంగ్ అని నాకు అనిపించింది. సో నేను ఖండించాను దాన్ని. ఇప్పుడు మనవాడు అన్న అని పిలుస్తున్నా అని చెప్పి వాళ్ళని ఏమి నెత్తలు పెట్టుకోలేము కదండి. ధర్మం ఎటుందో అటు మాట్లాడాలి కదా. సో అలా మాట్లాడినందుకు అతనికి నా మీద కోపం వచ్చి ఫోన్ని నెలకేసి కొట్టడం, నన్ను తిట్టి ఫోన్ కట్ చేయడం లాంటివి చేశాడు. సో అప్పటి నుంచి ఇంకా నేను పర్మనెంట్గా తనని బ్లాక్ చేసేసాను. అండ్ తర్వాత నాకు ఒక అవార్డ్ ఫంక్షన్లో మీట్ అయ్యి అన్బ్లాక్ చేయమని అడిగాడు, కానీ నాకు అతని మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోయిందనమాట. చాలాసార్లు చాలా మంది విషయాల్లో అలా చేశాడు కాబట్టి ఇంకా నాకు నమ్మకం కోల్పోయాను. నేనైతే అన్బ్లాక్ చేయలేదండి. తర్వాత వేరే అబ్బాయి ఎవరో ఇతన్ని ట్రోల్ చేశారు అని చెప్పి దానిలో నన్ను, అంటే నేను దాని కింద ఒక కామెంట్ చేశానని చెప్పి నన్ను టార్గెట్ చేశారు. అంటే ఈ అమ్మాయే ఫొటోస్ ఇస్తుంది, ఈ అమ్మాయే ట్రోల్ చేపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి అసభ్యకరంగా నన్ను మాట్లాడడము, గ్రూప్స్లలో నన్ను తిట్టడము, స్టోరీస్లలో మెన్షన్ చేయడము, అసలు చెప్పలేని, మీరు చూసే ఉంటారు, నేను వీడియోలో అన్నీ మెన్షన్ చేశాను. సో అలా అయితే నేను ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను తన్ని. ఇదంతా జరిగి నాకు ఆగస్టులో జరిగిందండి ఇదంతా. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను, మెంటల్గా చాలా డిప్రెస్ అయ్యాను నేను. సో అప్పుడు నేను బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే సనాతన ధర్మంని రిప్రజెంట్ చేస్తున్నాం మేము. సో ఏది చేసినా సరే ధర్మానికి చెడ్డ పేరు అయితే రాకూడదు, అండ్ నేను దానికి ఆన్సరబుల్గా ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి ఈ విషయాన్ని బయటికి రాకుండా ఎందుకు చేశాను అని అంటే, ఈ సనాతన ధర్మంలో ఇలా ఉన్నారు అని చెప్పి వేరే వాళ్ళకి చులకన అయిపోతామేమో, అందరూ ఇలాగే ఉంటారు అనే ఒక రిమార్క్ పడిపోతుందేమో అనే ఉద్దేశంతో నేనైతే బయటికి వచ్చి చెప్పలేదండి. సో ఇది నాకు జరిగిన తర్వాత వేరే అమ్మాయిలు వచ్చి నాకు కూడా ఇలా జరిగింది అక్క అని చెప్పడం జరిగింది. అది విని బాధపడ్డాను తప్ప నేనేం చేయలేకపోయాను, ఎందుకంటే అంత పాస్ట్ కదా.
ప్రజెంట్లో ఏదైనా జరుగుతూ ఉంటే నేను ఆపడానికి ట్రై చేసేదాన్ని, అప్పుడే స్టెప్ తీసుకునేదాన్ని. అదంతా అయిపోయింది కాబట్టి నేను కూడా నార్మల్గా ఉన్నానన్నమాట. మెల్లిమెల్లిగా సెట్ అయ్యాను. ఇప్పటికీ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాను నేను. సో తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఇతని గురించి ఒక వీడియో చేశారు. ఇతను అన్ని సంస్థల్ని దూషిస్తూ వీడియోలు చేస్తాడు, శాస్త్రం నేర్చుకున్న వ్యక్తుల గురించి దూషిస్తూ వీడియోలు చేస్తాడు. ప్రతి ఒక్కరి ఫేస్ని అతని ఐడిలో మీరు చూడొచ్చు. ఆయన అలా చేస్తాడు. సో మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మనల్ని వ్యతిరేకించవచ్చు. అది కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మనల్ని ఎవరైనా కౌంటర్ చేస్తే అది హెల్తీగా కౌంటర్ చేసి తీసుకోవాలి, సోషల్ మీడియా పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మనం. సో ఆయనది అలాంటి మనస్తత్వం కాదనమాట. ట్రోల్ చేయగానే ఆయనకు పిచ్చి కోపం వచ్చేస్తుంది. సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈ ధర్మం గురించి నేను ఎందుకు చేయాలి, అందరు నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ధర్మాన్ని తిట్టిన పర్సన్ అతను. సో ఇలా జరుగుతూ ఉంది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఒక లేడీ మీద కేసు ఫైల్ చేస్తా అన్నాడు, ఇతని మీద ఒక వీడియో చేసినందుకు ఆపోజిట్గా. సో ఒక వీడియో చేస్తేనే నువ్వు కేసు ఫైల్ చేస్తే, ఒక అమ్మాయిని ఇంత హెరాస్ చేసావు కదా, నీ మీద ఎన్ని కేసెస్ ఫైల్ చేయాలి నేను అని చెప్పి ఇంకొక అమ్మాయి దీని బారిన పడకుండా రక్షించాలన్న ఉద్దేశంతో 3 నెలల తర్వాత నేను బయటకు రావడం జరిగింది. అతను చెప్తున్నాడు నా వెనకాల ఎవరో ఉన్నారు, ఏమో సంస్థలు చేపిస్తున్నాయని. నేను మా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను, నా వెనకాల ఏ సంస్థ లేదు. ఫస్ట్ వీడియో చేయాలన్న ఉద్దేశం నాది మాత్రమే, నా సొంత విషయం. సో అమ్మాయిల్ని కాపాడాలి అంటే ధర్మం గురించి చెప్తున్నారు కాబట్టి అన్నానో తమ్ముడో అని ప్రతి అమ్మాయి మాట్లాడుతుందండి, మన ధర్మం వాళ్ళని నమ్ముతారు. మీరు వెనకాల మీకు పర్సనల్ ఈగోస్కి పోయి అమ్మాయిల్ని ఇలా దూషించడం ఎంతవరకు కరెక్ట్? సో ఇలా బలవ్వకుండా ఉండడం కోసం నేను బయటికి రావడం జరిగింది అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఆ ఎఫ్ఐఆర్లో ఎట్లాంటి అంశాలు పేర్కొనడం జరిగింది? పోలీసుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? నాకు ఏదైతే ఇప్పుడు జరిగిందో అండి, స్క్రీన్ షాట్స్ అవన్నీ ఇచ్చాను. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పి అన్నీ నా పేరు తీశారు, పేరు తీసి కూడా దూషించారు. అండ్ ఈయన నన్ను డిఫేమ్ చేసినట్టు ఒక ఇతని అనుచరుడే తనంతలో తాను ఒప్పుకున్నాడు, ఆ ఆడియో కూడా నేను ఇచ్చాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ధర్మం ముసుగులో చూస్తున్నాము, నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని వీడియోలు చేస్తున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ధర్మం ముసుగులో ఈ విధంగా అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు కేవలం మిమ్మల్నేనా లేదంటే ఇతర అమ్మాయిల్ని కూడా అసభ్యకర పదజాలంతో వాళ్ళు మాటలు అనడం, వీడియోలు చేయడం, పోస్టులు పెట్టడం లాంటివి చేశారా? స్టిల్ చేస్తున్నారండి. స్టిల్ నేను బయటికి వచ్చి ఇంత వీడియో వైరల్ అయిపోయి ఇది కేసు దాకా వెళ్ళిపోయి మీడియాకి మీ దాకా వచ్చినా సరే స్టిల్ అలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు, ఇంకా హెరాస్ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే నేను బయటికి వచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సనాతన ధర్మం అంటేనే ఒక విమెన్కి రెస్పెక్ట్ చేస్తుంది. అంటే సనాతన ధర్మంలోనే ఒక లేడీని అంటే ఒక మహిళని పూజించే ధర్మం ఇది. అలాంటి ధర్మంలో ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ చేయాలి. నువ్వు సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు ఒక ప్లాట్ఫామ్ ద్వారా. సో నువ్వు చాలా బాధ్యతగా ఉండాలి కదా. అంటే అమ్మాయి ఏదో అందని చెప్పి నువ్వు అమ్మ నా బూతులు తిట్టేస్తా అంటే నీకు ధర్మం అక్కర్లేదు. సో అలాంటి వాళ్ళు ధర్మాన్ని చెప్పడానికి అర్హులు కాదు అనేది నా ఉద్దేశం. సో ఇలాంటి విషయాలు నేను చాలా ఖండిస్తాను ఎప్పటికప్పుడు. ఇది నా వాళ్ళ పరాయి వాళ్ళ అని కూడా చూడను. అలాంటి స్వభావం నాది కాదు. మెయిన్గా ఎటు తప్పుంటే అటు మాట్లాడడమే ఎటు తప్పుంటే అది తప్పు అని చూపెట్టడమే నా స్వభావం. నా వాళ్ళని వెనకేసుకురాను నేను. సో ఇలాంటి వాళ్ళు ప్రతి ధర్మంలోనూ ఉంటారండి, సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నారని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క మహిళ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ నేను ఈ ధర్మంలో ఉన్నాను కాబట్టి, నాకు ఇలాంటివి నేను ఫేస్ చేశాను కాబట్టి, పర్టికులర్గా చూశాను కాబట్టి నేను బయటకు రావడం జరిగింది. వేరే అమ్మాయిలు కూడా చాలామంది అబ్యూజివ్కి గురవుతున్నట్టు